హలో అండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 21. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పైన చిట్టి విశిష్టతో ఏంటి మేడం ఏమైపోయారు? అసలు ప్రపంచంలో ఎనిమిదవ వింత మాపై నవ్వడం ఏంటి? అంటూ ఆశ్చర్యంగా చూశాడు. ఇంకోసారి నా భర్తని పట్టుకొని మాపే అన్నావంటే నీ గుండు గులాబ్ జామ్ అవుతుంది జాగ్రత్త అంటూ వేలు చూపించింది. అది చూసి సురేఖ షాక్. వీడికి ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువైంది విషి అన్నది సీరియస్గా. అందుకేగా తన వేషాలన్నీ వీడియో తీయమని మింటూకి నేర్పించాను అన్నది విశిష్ట. అంటే ఆ వీడియోలు మీరు అంటూ షాక్ అయ్యాడు చిట్టి. నేనే తీయమని చెప్పా అంటూ నవ్వింది విశిష్ట. ఎందుకు మేడం మీకు నా మీద అంత కక్ష అని చిట్టి అనగానే మరి ఎందుకు నువ్వు మైండ్ పోయినట్టు యాక్ట్ చేశావు అని అడిగింది విశిష్ట. దానికి కారణం మీరే. నా పాటికే నేనుంటే ఎందుకు మాపే అదే వీర అన్నని మారుస్తా అంటూ మంగమ్మ శపథం చేసి అర్ధరాత్రి ఆ వనికి చెల్లో తీసుకెళ్లారు. తీరా ఇంటికొచ్చాక చూస్తే వీర అన్న కొట్టబోయాడు. కొంచెం ఉంటే చంపేసేవాడే. అందుకే అలా యాక్ట్ చేశాను అంటూ మొహం చిన్నబుచ్చుకున్నాడు. విశిష్ట తన ఫోన్ ఆన్ చేయబోతే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి సురేఖ నీ ఫోన్ ఇవ్వు మా ఇంటికి ఒకసారి కాల్ చేసుకొని ఇస్తాను అని అడిగింది. సురేఖ కంగారుగా అవును విశిష్ట నీకు ఎమర్జెన్సీ విషయం చెప్పాలి. మీరు సేఫ్గా వచ్చారని ఆనందంలో అందరం మర్చిపోయాము అంటూ విశిష్ట వైపు చూసింది. ఏంటది అని అడిగింది విశిష్ట కంగారుగా. అది మీ ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని అని పూర్తి చేయముందుకే వాట్ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది ఎవరు చెప్పారు అని అడిగింది ఏడ్చేస్తూ. నీ బర్త్డే రోజు సూరజ్ నిన్ను కిడ్నాప్ చేశాడు కదా ఆ రోజే తెలిసింది. చిట్టిగాడు దొరికింది ఛాన్స్ అని. ఈ విషయం మీ హస్బెండ్ కూడా తెలుసు అంటూ పుల్లలెట్టాడు. ఆయనకి తెలుసా మరి నాకు చెప్పలేదు అంటూ సురేఖ ఫోన్ తీసుకొని వెంటనే గౌతమికి కాల్ చేసింది. అన్నోన్ నెంబర్స్ లిఫ్ట్ చేయకూడదని సిద్ధు చెప్పి ఉండడంతో గౌతమి లిఫ్ట్ చేయలేదు. విశిష్ట తన ఫోన్ ఆన్ చేసి వెంటనే కాల్ చేసింది. అంతే గౌతమి విమ్ము అంకుల్ అలర్ట్ అయ్యారు. గౌతమి లిఫ్ట్ చేసి హలో విషి అంటూ యాక్ట్ చేయడం మొదలెట్టింది. అమ్మా ఏమైంది? యాక్సిడెంట్ అయిందని ఇప్పుడే తెలిసింది ఎవరికమ్మా అని అడిగింది ఏడుస్తూ. నాకు నాన్నకి ఇద్దరికి మన కార్ని లారీ గుద్దేసింది అంటూ జీవిస్తుంటే అమ్మా నాన్న నువ్వు ఎలా ఉన్నారు అని నాన్న ఎలా ఉన్నారు అని అడిగింది కంగారుగా. నేను బాగానే ఉన్నాను. నాన్న తలకి బలమైన దెబ్బ తగిలి కోమాలో ఉన్నారు అని చెప్పింది. విమ్ము అంకుల్ టెన్షన్గా తిరుగుతున్నాడు. ఎలాగైనా నా కూతుర్ని వాడి దగ్గర నుంచి తెచ్చేసుకుంటా. సిద్ధు చెప్పినట్లు బెటర్ ట్రీట్మెంట్ కోసం యూకే అని చెప్పి అందరం అక్కడికి వెళ్ళిపోతాము. ఆ తర్వాత వీరగాడిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టేస్తా. లేనిపోనివి కల్పించి చెప్పి నా కూతురు చేత వాడికి డైవర్స్ ఇప్పించి తనకి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అనుకుంటున్నాడు. అయ్యో అమ్మా నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి కిందికి పరిగెత్తింది. కింద సమీర్ సూరజ్ సింహ ముగ్గురు గార్డెన్లో వెయిటింగ్. ఖాళీ వీర ఏదో మాట్లాడుకుంటుంటే విశిష్ట కోపంగా వచ్చి వీర చేయి పట్టుకొని బరబరా లాక్కెళ్ళి పైకి తీసుకొచ్చింది. అప్పటికే చిట్టిగాడు జంప్. సురేఖ విషిరాలిని చూసి పిల్లలతో సహా వెళ్ళిపోయింది. విశిష్ట వీర చెయ్యి వదిలి ఏడుస్తుంటే ఏమైంది జాన్ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. మా పేరెంట్స్కి యాక్సిడెంట్ అయిందని నీకు తెలుసా అని అడుగుతుంది. తెలుసు అయితే నాకెందుకు చెప్పలేదు అని అడిగింది కోపంగా. నేను అసలు ఆ విషయమే మర్చిపోయాను. అలా ఎలా మర్చిపోయావు అంటుంది విశిష్ట. నాకు చెప్పాలి కదా అంటూ కళ్ళు తుడుచుకుంటుంటే చూడు జాన్ ఈరోజు మన ఇద్దరికి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ ఇవాళ వచ్చాం అక్కడి నుంచి. మధ్యలో నాకు ఆ విషయమే గుర్తుకు లేదు. ఇప్పుడు నువ్వు అడిగితేనే గుర్తొచ్చింది అన్నాడు. సరే ఒప్పుకుంటాను అక్కడ గుర్తుకు లేదు. మరి మనం వెహికల్ ఎక్కాకైనా చెప్పాలి కదా. అదే చెప్పాగా గుర్తులేదని అంటాడు వీర. ఒకవేళ గుర్తొచ్చినా చెప్పేవాణ్ణి కాదు అంటూ షర్ట్ తీసి టవల్ తీసుకొని స్నానానికి వెళ్ళబోతుంటే అరే నేను ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి అంటూ తనకి అడ్డు నిల్చుంది. నాకు నువ్వు మాత్రమే ఇంపార్టెంట్ జరుగు అంటూ తనని పక్కకి జరిపి బాత్రూంలోకి వెళ్ళాడు వీర. విశిష్టకి పిచ్చి లేస్తుంది. ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళికి కాల్ చేసింది. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. వెంటనే వైషుకి కాల్ చేసింది. అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి సుచిత్ర హాల్లో తలపెట్టుకొని కబుర్లు చెప్తుంది బీటెక్ పాప. కాల్ ఫ్రమ్ అక్క అని చూసి రే అంటూ అరిచి పైకి లేచి కూర్చుంది. సుచిత్ర జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఏమాత్రం డౌట్ వచ్చినా విశిష్ట కనబెడుతుంది గుర్తుపెట్టుకో. తనని ఇక్కడికి తెచ్చుకోవాలి అన్నది. వైషు ఓకే అత్త అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అక్క అంటూ డల్గా మాట్లాడింది. వైషు నాన్న ఎలా ఉన్నారు అసలు ఏం జరిగింది అని అడిగింది కంగారుగా.
వైషు సుచిత్ర వైపు చూసి స్పీకర్ ఆన్ చేయనగానే, అక్క నీ బర్త్డే రోజు మమ్మీ డాడీని పేరు మీద పూజ చేయించి గుడి నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. మమ్మీకి చిన్న గాయాలే, బట్ డాడీ పొజిషన్ ఈజ్ ఎన్ క్రిటికల్ అంటూ సెంటిమెంట్ అని సెంటు పూసింది. విశిష్ట ఏడుస్తూ నువ్వు వచ్చేసావా మరి అని అడిగింది. లేదక్క, డాడీకి రేపు సర్జరీ ఉంది. అది సక్సెస్ అయితే ఓకే, లేకపోతే బెటర్ ట్రీట్మెంట్ కోసం యూకే తీసుకొస్తారు, అందుకే మేము ఆగిపోయాము అనగానే విశిష్ట సరే వైషు నేను ఇప్పుడే బయలుదేరుతున్నా అంటూ ఫోన్ కట్ చేసి లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయి కూర్చుంది. వీర స్నానం చేసి వచ్చి తనని చూసి ఎక్కడికి రెడీ అయ్యావు అని అడిగాడు. మా ఇంటికి అంటూ కళ్ళు తుడుచుకుంది. ఎందుకు అని అడిగాడు. ఏంటో తిక్క ప్రశ్న అని అడిగింది కోపంగా. వీర డియో స్ప్రే చేసుకుంటూ తిక్క పని చేస్తుంది నువ్వు జాన్. నీ బాబు చెప్పే అబద్ధాలని నమ్మి బయలుదేరుతున్నావు. అబద్ధమేంటి? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగింది ఆశ్చర్యంగా. మరి ఒకవేళ నిజమైతే నువ్వు 3 రోజుల నుంచి వాళ్ళకి ఫోన్ చేయలేదు కదా, అప్పుడైనా నీకు తెలిసేలా చెయ్యాలి కదా అని అడిగాడు తల దువ్వుకుంటూ. నేను ఎక్కడున్నానో వాళ్ళకి తెలియకుండా ఎలా చెప్తారు? వాళ్ళకి నన్ను రీచ్ అవ్వడానికి ఉన్న ఆధారం నా ఫోన్ మాత్రమే. నేను మీతో ముంబై వచ్చానని మాత్రమే చెప్పా. ఎక్కడ ఉంటున్నామో చెప్పకుండా వాళ్ళకెలా తెలుస్తుంది అని అడిగింది ఆవేశంగా. ఓ అవునా, అయితే ఏ టీవీలోనూ చెప్పించాలి కదా అన్నాడు షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ. అంతే, ఆలోచన చెయ్యాలని అక్కడ ఎవరికీ ఐడియా రాలేదేమో, అంత ఆలోచన చెయ్యాలని అంటుంది విశిష్ట. అయితే ఇప్పుడు ఏమంటావు అంటూ తన వైపు చూశాడు. నేను మా ఇంటికి వెళ్ళాలి, నన్ను దించండి ప్లీజ్ అన్నది బ్రతిమలాడుతూ. జాన్ అర్థం చేసుకో, కుదరదు, నిన్ను వదిలి ఇంకా ఉండలేను అంటూ హక్ చేసుకున్నాడు. నేను ఉండలేను, అందుకే నువ్వు కూడా నాతో రా. మీ ఇంటికా? నేనా? అదెప్పటికీ జరగదు. వీరా ఎవ్వడింటికి రాడు అంటాడు. షూ ఎలా నీతో? నేనైతే వెళ్ళాలి కదా మా పేరెంట్స్ కోసం, తప్పదు. వాళ్ళ కోసం నేను, నా కోసం నువ్వు రావాలి అంటూ బెడ్ మీద కూర్చుంది సీరియస్గా. లేదు జాన్, నువ్వెక్కడికి వెళ్ళవు. అసలు నిన్ను నా నుంచి దూరం చేయడానికి నీ బాబు ఆడే నాటకం అని నా డౌట్ అంటూ తన పక్కన కూర్చున్నాడు. అదేగా నీ డౌటు? అయితే ఒక పని చేద్దాం. ఒకవేళ నువ్వు చెప్పిందే నిజమైతే నేను వెంటనే వచ్చేస్తా, నిమిషం కూడా ఉండను అనగానే వీర ఏం మాట్లాడలేదు. చెప్పు అంటూ బుగ్గలాగింది విశిష్ట. ఏహే ఆగు, పొద్దున్నే కదా నాకు ఓకే చెప్పావు, అంతలోనే దూరంగా వెళ్తా అంటున్నావు. నాకు నీ మీద డౌట్ వస్తుంది అసలు అంటూ పైకి లేచాడు. విశిష్ట చటుక్కున పైకి లేచి అలా ఎందుకు అంటున్నావు అని అడిగింది కోపంగా. ఏమో, నీకు నేనంటే కోపం, అసహ్యం, ద్వేషం అంటూ చెప్తుంటే కానీ వీర నోటికి చెయ్యి అడ్డు పెట్టి ప్లీజ్ అలా అనొద్దు అన్నది ఏడ్చేస్తూ. నేను కాదన్నది నువ్వే అంటాడు వీర. నేనా ఎప్పుడు అని అడిగింది ఆశ్చర్యంగా. ఇది వరకు అన్నావుగా, అందుకే అంటున్నా. నువ్వు ఇవాళ పొద్దున లవ్ యూ అని చెప్పడం, ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళిపోతాను అనడం, ఇదంతా చూస్తుంటే నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోవడానికి మీ వాళ్ళతో కలిసి అనగానే అంతే, విశిష్ట టప్పమని ఒక్కటి పీకింది చెంప మీద. వీర సీరియస్గా చూసేసరికి ఏమనుకుంటున్నావు నా గురించి? అసలు ఏం తెలుసా నీకు నా గురించి? ఆడపిల్ల మనసు ఎంత సున్నితంగా ఉంటుందో నీకు తెలుసా? అవును అన్నాను. నువ్వంటే అసహ్యం, కానీ ఎప్పుడు? నా ఇష్టానికి విలువ ఇవ్వకుండా నీ ఇష్టానికి తాళి కట్టినప్పుడు నువ్వంటే కోపం, కానీ ఎప్పుడూ నా ఇష్టంతో పని లేకుండా దేశం మొత్తం తిప్పుతుంటే వీర చంప రుద్దుకు అని చెప్తుంటే వీర చంప రుద్దుకుంటూ తననే చూస్తున్నాడు కామ్గా. కానీ సూరజ్ కిడ్నాప్ చేసినప్పుడు నాకు ఒకడొచ్చి కర్చీఫ్ అడ్డు పెట్టడమే గుర్తుంది. తర్వాత చూస్తే ఎక్కడున్నానో ఏ స్థితిలో ఉన్నానో అర్థం కాలేదు. నాకు ఒకటే అర్థమైంది, నన్ను వదలకుండా పంటి బిగువన నొప్పి భరిస్తూ ఒక్క చేత్తో పట్టుకున్నావు. అది చూస్తే అర్థమైంది నువ్వు పక్కనుండగా నాకు ఎలాంటి హాని జరగదని. తర్వాత కింద పడిపోయాక కూడా నన్ను చూసి ఏమాత్రం కంట్రోల్ తప్పలేదు. అంతెందుకు, పెళ్ళై 40 రోజులైంది, ఏనాడు నువ్వు హద్దు దాటలేదు. నేను రమ్మన్నానని నా కోసం, కేవలం నా కోసం నీకు నచ్చని పనులు ఎన్నో చేశావు. పైనుంచి చెట్టు పడితే నీ ప్రాణాలని అడ్డు వేశావు. ఇది చాలు. ఏ అమ్మాయి అయినా తన భర్తని ఇష్టపడడానికి. నేనేదో తాగి ఏదేదో వాగుతుంటే నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకుండా నన్ను జాగ్రత్తగా చూసుకున్నావు. ఇంతలా నన్నెవ్వరూ ప్రేమించలేదు. నా కోసం ఇంత చేసినా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, మోసం చేస్తున్నా అని ఎలా అంటున్నావు? ఐ హేట్ యూ అంటూ ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయింది. వీరాకి మైండ్ బ్లాంక్ అవుతుంది. నా చాన్ని ఎందుకు అంతలా బాధ పెట్టాను చా అనుకుంటూ బయటకు వెళ్ళాడు. ఉయ్యాలలో మోకాళ్ళ మీద తలపెట్టి ఏడుస్తున్న విశిష్టాన్ని చూసి తనకే తెలియని బాధ కలుగుతుంది. వెంటనే వెళ్ళి జాన్ అని పిలిచాడు విశిష్ట నుంచి.
రెస్పాన్స్ లేకపోయేసరికి తల మీద చేయి వేశాడు. విశిష్ట కోపంతో చేయి నెట్టేసింది. ఏడుస్తూనే ఉంది. వీర తన ముందుకొచ్చి తలెత్తాడు. కంటి నుంచి ధారలుగా కారుతున్న నీరు చూసి సారీ అన్నాడు నెమ్మదిగా. డాన్ బాబు సారీ చెప్పగానే ఏడుస్తున్న విశిష్ట టపీమని ఏడుపాపి మరీ ఆశ్చర్యంగా చూసింది. అంటే జాన్, నాకు నువ్వు హైదరాబాద్ వెళ్ళడం ఇష్టం లేదు. అలా అని నువ్వు ఇలా ఏడుస్తుంటే నచ్చడమో లేదు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ మాట్లాడడం రాదు అంటూనే బాగానే మాట్లాడుతున్నావు. నా లక్కీ నెంబర్ చెప్పావు, నా గురించి రిపోర్ట్ చెప్పావు, ఇప్పుడు సారీ చెప్పావు అన్నది. వీర తన వైపే చూస్తూ జాన్ అంటూ తన చెయ్యి పట్టుకున్నాడు. ఈలోపు ఖాళీ వచ్చి వేణు వచ్చాడు అంటూ ఇద్దరిని చూశాడు. విశిష్ట మొహం అంతా ఇచ్చేసరికి ఎర్రగా కమిలిపోయింది. వీర ఏమో విశిష్ట వైపు చూస్తున్నాడు. అది బాధ, కోపమా, ప్రేమ అని ఏం అర్థం కావడం లేదు ఖాళీకి. వీరాకి ఖాళీ మాటలేమీ వినబడ్డం లేదు. అయిపోయింది పో వీరా, నీ జీవితం ఇంకా నీ చేతుల్లో లేదు. ఈ విశిష్ట తీసేసుకుంది, ఏడుస్తుంది, నువ్వు కరిగిపోయావా అని అనుకుంటున్నాడు మనసులో. విశిష్ట ఖాళీని చూసి పైకి లేచింది. వీర ఖాళీని చూసి ఏంటి బే అని అడిగాడు కోపంగా. వేణు సూరజ్ వల్ల అబ్బాయిని తీసుకొచ్చాడు, అందరూ నీ కోసం వెయిటింగ్ అన్నాడు. అవును, సుబ్బు ఏడి అని అడిగాడు వీర కోపంగా. అదా, చిట్టిగాడు తోక జాడిస్తే కట్ చేద్దామని యాక్టింగ్ చేస్తున్నాం, అందుకే సినిమాకి వెళ్ళాడు, రాత్రికి వచ్చేస్తాడు అంటూ విశిష్ట వైపు చూసి అవును విషి, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. మీ ఫ్రెండ్ని అడుగు అంటూ లోపలికి వెళ్ళింది విశిష్ట. ఏమైంది వీరా అని అడుగుతాడు ఖాళీ. నీకెందుకు బే, కిందికి వెళ్ళి ఆ సూరజ్ గాడికి అడి కొడుకుని చూపించు, నేను వస్తా 5 నిమిషాల్లో అంటూ విశిష్ట వెనక్కే వెళ్ళాడు. ఖాళీ కామ్గా వెళ్ళిపోయాడు. విశిష్ట ఫోన్ ఛార్జింగ్ పెట్టి జుట్టు ముడి వేసుకుంటూ టవల్ తీసుకోగానే వీర ఫాస్ట్గా వచ్చి తన చేయి పట్టుకొని లాగి, నాతో మాట్లాడడం రాదు అంటే అర్థం నీలాగా ఎదుటి వాళ్ళతో అతిగా మాట్లాడటం రాదు అని. నేను అయితే మరి నువ్వు? ఇదంతా కాదు, ఇంతకీ మనం వెళ్తున్నామా లేదా అది చెప్పు అని అడిగింది కోపంగా. అయితే నా డేరింగ్కి పడిపోయానంటావు అని వీర అనగానే ఏంటి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా అంటూ చేయి విడిపించుకొని ఇంకెందుకు ఇక్కడ, కిందికి వెళ్ళి నీ పంచాయతీలు జరిపించుకోపో అంటూ వెళ్ళిపోతుంటే వీర తనని గోడకి లాక్ చేసి ఏంటి ఇందాక కొట్టావు అంటూ చెంపరుద్దుకుంటూ అసలు నన్ను టచ్ చెయ్యాలంటేనే ఎవడికి ధైర్యం చాలదు. సరే, వాళ్ళ కర్మ కొద్దీ కొట్టారే అనుకో, వాళ్ళకిచ్చే పనిష్మెంట్ వేరేలా ఉంటుంది. అదే నీకైతే ఏంటో తెలుసా అని అడిగాడు. విశిష్ట వే అంటూ వెక్కిరించి సరే నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు, నువ్వెన్ని అడిగితే అన్ని ఇస్తా అన్నది సీరియస్గా. ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నా దగ్గర ఇలాంటి బేరాలు ఉండవు. అయినా నువ్వు నన్ను ఇష్టపడి నా దగ్గర అవ్వాలి, అంతేకాని నేనేదో హెల్ప్ చేయాలని నువ్వు నాకేమీ అక్కర్లేదు అంటూ తనని వదిలి సోఫాలో కూర్చున్నాడు. సారీ, నేను మా నాన్నని చూడాలనే కంగారులో ఏదో వాగేశాను, ప్లీజ్ వెళ్దాం నా కోసం ప్లీజ్ అంటూ వచ్చి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చుంది. అవును, నేను లేనప్పుడు కామ్గా వెళ్ళిపోవచ్చుగా, ఎందుకు నన్ను బ్రతిమలాడుతున్నావా అంటూ కళ్ళెగిరేశాడు. షో, అలా వెళ్ళను కూడా. మరి సుబ్బు సహాయంతో సిమ్లాలో స్టేషన్ దాకా వెళ్ళావని అడిగాడు తన వైపే తీక్షణంగా చూస్తూ. అంతే, డీడీ పాప నేల మీద చతికిలబడి కూర్చుంది. ఇది నీకెలా తెలుసు అని అడిగింది అమాయకంగా ఫేస్ పెట్టి. నువ్వే చెప్పావు. నేనా? ఎప్పుడు? నిన్న నైట్. ఇంకేం చెప్పాను అంటూ అడిగింది క్యూరియాసిటీతో. టైం వచ్చినప్పుడు ఒక్కొక్కటి చెప్తా కానీ నీ ఫోన్ ఇవ్వు అనగానే విశిష్ట తెచ్చి ఇచ్చింది. వీర అది తీసుకొని అటు ఇటు చూసి ఎంతేంటి ఫోను అని అడిగాడు. మా అత్త తెచ్చింది యూకే నుంచి. అత్తెవరు? ఆమె ఎందుకు తెచ్చింది అంటూ ఓ చూపు చూశాడు వీర. అబ్బా, అవన్నీ తర్వాత చెబుతా, నా గురించి నా ఫ్యామిలీ గురించి అనగానే వీర ఏంటి నీ ఫ్యామిలీనా? నీ ఫ్యామిలీ నేను మాత్రమే అంటాడు. ఓహ్, సరే, నువ్వే ఓకేనా? మా పుట్టింటి వాళ్ళ గురించి తర్వాత చెప్తా, ముందు నేను మా అమ్మ నాన్నని చూడాలి, దాని సంగతి చెప్పు అనగానే వీర విశిష్ట ఫోన్ లాక్ తీయడం చూసి విశిష్ట షాక్. నీకెలా తెలుసు? కానీ వీర ఏం మాట్లాడకుండా ఖాళీ నెంబర్ డయల్ చేశాడు. లిఫ్ట్ చేయగానే ఆ దున్నపోతు చిట్టిగాడికి భోజనం చెప్పి ఎంత టైం అయింది తీసుకురమ్మను అంటూ కాల్ కట్ చేశాడు. తన నెంబర్ చూసి డాన్ బాబు ఏయ్ ముందు మార్చి ఈ పేరు అన్నాడు. అవును, నీ ఫోన్ ఏది అని అడిగింది. ఏ, నీ ఫోన్ చూశానని నువ్వు చెక్ చేయాలా? ఆయన అది మొన్న పడిపోయింది అని చెప్తాడు వీర. అయితే కొత్తది కొనుక్కోవాలా అని విశిష్ట అనగానే ఈలోపు చిట్టి భోజనం తీసుకొని గమ్మున వచ్చాడు.
ప్లేట్స్ టేబుల్ మీద పెట్టి చేతులు కట్టుకొని ఇంకేమైనా కావాలా అన్నా అని అడిగాడు వీర వైపు వినయంగా చూస్తూ. నా ఫోన్ పోయింది వెళ్ళి వెతుక్కురా అంటూ సీరియస్గా చూశాడు వీర. ఎక్కడ పోయిందన్నా అంటాడు చిట్టి. తెలీదు అంటాడు వీర. రే మాపే నిన్ను అనుకుంటాడు చిట్టి మనసులో. ఆ చూపేంట్రా వెళ్ళి నా ఫోన్ ఎత్తుకో పో అనగానే ఎక్కడ వెతకాలన్నా అంటాడు. అది తెలిస్తే నీకెందుకు చెప్తాన్రా నేనే వెతుక్కునేవాడి కదా అని వీర అనగానే చిట్టికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. విశిష్ట వైపు చూశాడు. చిట్టి వాటర్ ఏవి అని అడిగింది. చిట్టి టేబుల్ మీద చూస్తే లేవు. తీసుకొస్తా మేడం అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. విశిష్ట లేచి వీరకి ప్లేట్ ఇచ్చి నేను తినాలి అంటే నన్ను నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళాలి అంటూ కామ్గా కూర్చుంది. ఏంటి జాన్ బెదిరిస్తున్నావా? నువ్వు తినకపోతే నేను తినను అంటూ లేచి వెళ్ళిపోయాడు. అవతల నాన్న ఎలా ఉన్నారో ఈ డాన్ ఏమో పంపేలా లేడు. ఇప్పుడేంటి చేయడం అనుకుంటూ కాల్ చేసింది. రింగ్ అవుతుంది. వెంటనే కాల్ కట్ చేసి మెసేజ్ చేసింది హాయ్ అని. హే హాయ్, కాల్ చేయనా? ఏమైపోయావు అనగానే కంగారు పడకు, నాకు మా హబ్బీకి యాక్సిడెంట్ అయింది అంతే. వెంటనే కాల్ కేమ్ ఫ్రమ్ అట్ సైడ్ నుంచి. విశిష్ట లిఫ్ట్ చేసి కొంతసేపు మాట్లాడింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నది. నువ్వు వీరాతో పీకల్లోతు ప్రేమలో పడ్డావని నాకు అర్థమైంది అనగానే అయితే వెళ్తున్నావా హైదరాబాద్? తను పంపించడం లేదు అని చెప్తుంది విశిష్ట. అయినో తను పంపడు. తనకి నువ్వంటే ప్రేమ మాత్రమే కాదు ప్రాణం. నాకు తెలిసి నిన్ను విడిచి ఉండలేడు. కానీ విశిష్ట నా పరిస్థితి అలాగే ఉంది. నేను ఉండలేను అంటుంది. చూడమ్మా, నీ ప్రేమకి వీరా ప్రేమకి చాలా తేడా ఉంది. నీకు వీరా మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఉంది. బట్ తనకి నువ్వు మాత్రమే, అది గుర్తుపెట్టుకో. మళ్ళీ చెప్తున్నా, తనకిష్టం లేకుండా ఇది చెయ్యకు. నిన్నటి వరకు నువ్వు తనకి వ్యతిరేకంగా చేస్తే కోపం మాత్రమే వచ్చింది. బట్ ఇవాళ నువ్వు కూడా ఓపెన్ అయ్యావు కాబట్టి ఇంకా నువ్వు తనని బాధ పెట్టే పని ఏది చేసినా మాత్రం తను చాలా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నీ ఇష్టం అని అవతల నుంచి మెసేజ్ పెట్టగానే అబ్బా సరే మరి ఉంటా బాయ్ అంటూ కాల్ కట్ చేసింది. టైం చూసింది రాత్రి 7 గంటలు. ఒక పక్క అమ్మ నాన్న గురించి టెన్షన్, మరో పక్క వీర తనని పంపించకపోవడంతో కోపం, అసహనం. వెంటనే వీర చూపించే ప్రేమకి తనని తానే మర్చిపోవడం. అసలేంటిదంతా? ఎప్పుడూ నేను అనుకున్నట్లు తను మారాలి. విపరీతమైన తలనొప్పిగా ఉంది. అర్జెంటుగా స్నానం చేసి మళ్ళీ అల్లం టీ తాగి డాన్ని కాకపట్టాలి అనుకుంది. కింద సూరజ్కి వాళ్ళ అబ్బాయిని చూపించి అక్కడి నుంచి తీసుకెళ్లడంతో అందరూ సమీర్ ఇంట్లోని సీక్రెట్ రూమ్లో సమావేశం అయ్యారు. చెప్పు వీరా, ఏంటి పాత ప్లాన్ ప్రకారమే వెళ్దామా అని సూరజ్ అనగానే, లేదు వాళ్ళు చాలా అలర్ట్ అయి ఉంటారు, సెక్యూరిటీ ఇంకా టైట్ చేసి ఉంటారు. నీకు రేపు ఫోన్ వస్తుంది, దాని ప్రకారం ప్రిపేర్ అవ్వు, జాగ్రత్తతో ఒక జాడిస్తే నీ కొడుకు నా దగ్గర ఉన్నాడు అనగానే సూరజ్, అబ్బాయి అస్సలా మరి నేను వెళ్తాను, మా అబ్బాయికి టైంకి భోజనం అంటూ ఏదో చెప్పబోతుంటే ఆ సోదంతా వాడికి చెప్పు అంటూ కాలిని చూపించాడు వీర. కాళీ నువ్వు నాతోరా అంటూ సూరజ్ని బయటికి తీసుకెళ్లాడు. విశిష్ట కిందికొచ్చి స్టవ్ మీద టీ పెట్టి ట్రేలో కప్పులు పెడుతుంటే చిట్టి వచ్చి డేంజర్ మేడం, ఒక్క నిమిషం, ఇంకో గెస్ట్ వచ్చాడు, తనకి కూడా టీ. విశిష్ట గరిటె తీసుకొని చిట్టి నెత్తిన ఒక్కటి వేసి మాటలు జాగ్రత్తగా రానివ్వు అన్నది. చిట్టి అబ్బా అని తల రుద్దుకుంటుంటే అవును సుబ్బు అన్న ఏడి కనబడలేదు అని అడిగింది. ఉఫ్, తనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు, ఇవాళ డిశ్చార్జ్ చేస్తారంట. చిట్టి నిజం చెప్పు, ఏం ఘనకార్యం వెలగబెట్టావు? నేనేం చేయలేదు. వెనక నుంచి సురేఖ, వీడి వేషాలు మరీ ఎక్కువైనాయి విషి. వీర ఫోన్ చేసినట్లు కాల్ చేసి పలానా చోట ఉన్నాం రండి అని చెప్పాడు. దాంతో కాలి సుబ్బు వెళ్ళారు. పాపం సుబ్బుకి యాక్సిడెంట్ అయింది అంటూ నవ్వాపుకుంటూ చిట్టి కేసి చూసింది. అవును, ఎవరు కొత్త గెస్ట్ అని అడిగింది విశిష్ట. సూరజ్ వాళ్ళ అబ్బాయి, వాడి పేరు లడ్డు. సింహకి తమ్ముళ్లాగా ఉన్నాడు అంటాడు చిట్టి. వండింది అంతా తినేట్టు ఉన్నాడు అనగానే విశిష్ట, నువ్వు నోరు కంట్రోల్లో పెట్టు, ఇంకోసారి సింహ అన్న గురించి జోక్స్ వేస్తే ఊరుకోను అంటూ టీ పోసి ఇచ్చిరాపో అన్నది కోపంగా. చిట్టి కామ్గా వెళ్ళిపోయాడు. అవును, ఎలా ఉన్నారు మీ ఇంట్లో అందరూ? నువ్వు ఇంకా బయలుదేరుతావనుకుంటే టీ తాగుతూ ఇక్కడే ఉన్నావు అని అడిగింది సురేఖ ఆశ్చర్యంగా. మా డాన్ ఒప్పుకోవాలిగా అంటూ టీ సిప్ చేసింది విశిష్ట. అదేంటి తను ఒప్పుకోకపోతే నువ్వు వెళ్ళవా? ఒప్పించి వెళ్తాను తనతో అన్నది ధీమాగా డీడీ పాప. అలా అయితే నువ్వు వెళ్ళినట్లే, తను రాడు అంటుంది సురేఖ. చూద్దాం అంటుంది విశిష్ట. చిట్టి వీరా దగ్గరికి వెళ్ళి టీ ఇవ్వగానే అది తీసుకొని నువ్వు చేసి తగలడ్డావా అని అడిగాడు సీరియస్గా. కాదు మేడం చేశారు అని చిట్టి చెప్పగానే
సమీర్, వీరా, విశిష్ట వాళ్ళ పేరెంట్స్‌కి యాక్సిడెంట్ అయింది కదా! మరి తను అంటూ ఆగిపోయాడు. ఈ సైకోగాడు పంపించొద్దు అనుకుంటాడు చిట్టి మనసులో. వీరా చిట్టి వైపు చూసి, మీ మేడం ఏం చేస్తుంది అనగానే, కిచెన్‌లో కబుర్లు తాగుతూ టీ చేస్తుంది అని చెప్తాడు. సమీర్ సింహ అయిపోయాడు. వీడి టంగ్ ఇచ్చింగ్ తగలయ్యా. కానీ వీరా వెళ్ళి సురేఖని తీసుకురా అన్నాడు. చిట్టి వెళ్ళి కిచెన్లో కబుర్లు చెప్పుకుంటున్న సురేఖని విశిష్టాన్ని చూసి, సురేఖ వదిన, మా అదే వీరా అన్న పిలుస్తున్నాడు అనగానే అది విని సురేఖ నన్నా, వీరానా అంటూ కొంచెం భయపడింది. విశిష్ట, చిట్టి మళ్ళీ ఏం తిక్క పని చేశావని అడిగింది. ఊరుకోండి మేడం, నాకు ఇదే పనా? వదిన నూరా అంటూ వెళ్ళిపోయాడు చిట్టి. విషి నువ్వురా, నాకు వీరతో మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ అని సురేఖ అనగాని విశిష్ట సరే పద అంటూ తను కూడా వెళ్ళింది. ఖాళీ సూరజ్ని పంపి లోపలికొచ్చాడు. సూరజ్ వాళ్ళ అబ్బాయి లడ్డూని ఒక రూమ్లో ఉంచారు. సురేఖ వచ్చి వీరా అన్న పిలిచావంట అని అడిగింది కంగారుగా. నా పేరు వీర అన్న కాదు, వీర అంటూ సీరియస్గా చూశాడు. వెనుక నుండి విశిష్ట తనని కోపంగా చూస్తుంది. విశిష్ట వైపు కొంచెం స్మైల్ పడేసి అనగా అన్నీ చూస్తుంటే చిట్టి, ఓరిని వేషాలో అటు లవర్ బాయ్ ఇటు డాన్ దాదా రెండు ఎట్ ఏ టైం అంటే కష్టమే మరి. మిగతా వాళ్ళందరికీ కూడా సేమ్ ఫీలింగ్. సురేఖ చిట్టిగానికి కొమ్ములు బాగా పెరిగాయి. అందుకే తనకి భోజనం ఒక్కసారి మాత్రమే పెట్టి టీ మాత్రం రోజుకు 3 సార్లు ఇవ్వు అనగానే సురేఖ అలాగే అంటూ తలూపింది. మరి రెండో పూట మూడో పూట అన్నాడు చిట్టి. సమీర్ అర్థం కాలే, మార్నింగ్ టీ మధ్యాహ్నం కూడా టీనే, రాత్రికి మాత్రం అన్నం తిను ఇంక పో అన్నాడు వెట్టకారంగా. చిట్టిగాడు వెళ్ళిపోయాడు. తర్వాత అంటూ విశిష్ట వైపు చూశాడు. విశిష్ట కళ్ళెగరేసి ఏంటి అని సైగ చేసింది. జాన్ నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అనగాని నేనెందుకు వెళ్ళాలి, వెళ్ళను అంటూ వీరా ఎదురుగా కూర్చుంది. వీరాకెందుకో విశిష్ట ఎదురుగా ఉండేసరికి చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది. వీరా లేచి విశిష్ట చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్ళి హాల్లో సోఫాలో కూర్చోబెట్టి మాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండు అంటూ లోపలికి వెళ్ళబోతుంటే విశిష్ట చిటికె వేసి హలో మాస్టారు కొంచెం తట్టుకోండి. ఎలాగెలాగా, నాకు నువ్వు మాత్రమే ఫ్యామిలీ అని చెప్పి నీకు నేను కాకుండా ఇంపార్టెంట్ మీటింగ్ ఎలా, హౌ అని అడిగింది. జాన్ నువ్వు అలా ఎదురుగా ఉంటే నాకు నిన్ను మాత్రమే చూడాలనిపిస్తుంది అంటాడు వీర. సరే అయితే మనం హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళేది చెప్పు, నేను లోపలికి రాను అని విశిష్ట అనగానే వీర విసుగ్గా ఫేస్ పెట్టి ఏదో చెప్పబోతుంటే విశిష్ట సేమ్ వీరాలాగా సీరియస్గా ఫేస్ పెట్టి తన భుజం మీద చేయి వేసి, జాన్ నాకు ఏది రెండోసారి చెప్పే అలవాట్లేదు, ఇదేగా నువ్వు చెప్పాలనుకుంది అంటూ సీరియస్గా చూసింది. వీర తన చెయ్యి తీసి అర్థమైందిగా, హైదరాబాద్ వెళ్ళము, నీ పేరెంట్స్ని కలవనివ్వను, నువ్వు ఇక్కడే కూర్చో, ఇద్దరం బయటికి వెళ్దాం అంటూ వెళ్ళిపోతుంటే ఓహో, ది గ్రేట్ డాన్ వీరాకి తన జాన్ని తనకి ఎక్కడ దూరం చేస్తారో అని భయమా అని అడిగింది ఆశ్చర్యం నటిస్తూ. భయమా, వీరాకా అంటాడు వీర. మరి నన్ను పంపించను అంటే ఏంటి అర్థం? మా వాళ్ళు నీ మీద ఏదో చెప్తే నమ్మేసి నీ దగ్గరికి రాననేగా కానీ అలా అని నేను చెప్పలేదే అంటాడు. ఓహో అర్థమైంది, నీకు నా మీద నమ్మకం కుదరటం లేదైతే అని విశిష్ట అనగానే నువ్వలా అనుకుంటే నేనేం చేయలేను అంటాడు వీర. నువ్వు మాత్రం లోపలికి రావద్దు అంటూ వేలు చూపించి వెళ్ళిపోయాడు. ఛా, ఎంత చెప్పినా వినటం లేదు అనుకుంటూ గౌతమికి ఫోన్ చేసింది విశిష్ట. గౌతమి విక్రమ్ వైపు చూసి ఏమండి, పెద్దోడు కాల్ చేస్తుంది, నాకు యాక్ట్ చేయడం రావడం లేదు అనగానే వింబు అంకుల్ అలా అంటే ఎలా, తను మన దగ్గరికి రావాలి కదా, నేను ఈ 40 రోజులుగా ఎంత టెన్షన్ అనుభవించానో నీకు తెలుసు. సరిగ్గా తిని ఎన్ని రోజులైంది, ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళటం లేదు, ఏ ఫంక్షన్కైనా వెళితే ఎక్కడా మీ పెద్ద అమ్మాయిని ఒక రౌడీ బలవంతంగా తాళి కట్టి తనతో తీసుకెళ్లాడటగా అని అడుగుతారని వెళ్ళడం కూడా తగ్గించాను. ఇప్పుడు సిద్ధు ప్లాన్ చెప్పడం వలన అమ్మా నాన్నల్ని తీర్థయాత్రలకి పంపేశాను. ఇదే కరెక్ట్ టైం మన విషయాన్ని మనం తెచ్చేసుకుందాం. చెప్పు, వైషుకి లాగా తనకి మంచి లైఫ్ ఇవ్వాలి కదా అంటూ అడిగాడు బాధగా చూస్తూ. గౌతమి కళ్ళు తుడుచుకుంటూ అంటూ తిరిగి విశిష్టాకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. అమ్మా నాన్న ఎలా ఉన్నారు అంటుంది విశిష్ట. పెద్దోడా నువ్వు బయలుదేరావా లేదా అని అడిగింది సీరియస్గా. అమ్మ రేపు ఈ టైం కల్లా నీ ముందుంటా. విమ్ము అంకుల్ ఏదో సైగ చేశాడు. అలా అంటావేంటి, యాక్సిడెంట్ అయింది ఎవరో బయటి వాళ్ళకి కాదు, తీరిగ్గా పరామర్శించడానికి, నీకన్న తల్లిదండ్రులకి,
అసలు ఏమనుకుంటున్నావు విషి? పెళ్ళయ్యాక ఒక్కసారైనా వచ్చావా? లేదు. సరే ఒప్పుకుంటా. తాళిబంధానికి విలువిచ్చి అతనితో ఉన్నావు. కానీ నీ తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిసి ఇంకా రాకుండా రేపు, ఎల్లుండి అని మీనమేషాలు లెక్క వేస్తున్నావు. నువ్వు రాను వద్దు, ఫోన్ చెయ్యను వద్దు అంటూ టక్కున కాల్ కట్ చేసింది. అంతే. విశిష్ట మళ్ళీ పంపు తిప్పింది. విక్రమ్ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాను. ఇంక చూద్దాం నువ్వు నేను అని అనుకుంటాడు మనసులో. వీరా కాబట్టి కాళీ నువ్వు సింహ వెళ్ళి అతన్ని కలిసి ఆ వస్తువుల గురించి సమాచారం సేకరించండి. అసలు ప్యాలెస్లోనే ఉంచారా, షిఫ్ట్ చేశారా, చేస్తే ఎక్కడికి? తను సూరజ్ మనిషి. ఫోన్లో ఏది మాట్లాడొద్దు. డైరెక్ట్గా వెళ్ళి కలవండి. ఒకవేళ ప్యాలెస్ నుంచి బయలుదేరితే మనం ముందే అనుకున్నట్లు సింహ వాళ్ళని ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. సమీర్ నువ్వు సురేఖ మారు వేషాల్లో ఆ రైల్వే గేట్ దగ్గర వెయిట్ చేయండి. నేను అంటూ మొత్తం వివరంగా చెప్తాడు. అంతా విని సమీర్ నువ్వు సూపర్ వీరా, ఇదే జరిగితే 200 కోట్లు మన లైఫ్ సెటిల్ అయినట్లే. నాకని వీరా పైకి లేచి పొగడ్తలొద్దు, పని చూడండి, ఆ సుబ్బు సంగతి తేల్చాలి అంటూ లేచి బయటకు వెళ్ళాడు. ఇంకా యూకే పోదాం పదండి. సిద్ధు రాగానే వైషు బావా అంటూ పెద్దగా అరిచి అక్క రేపొస్తుంది అంటూ డ్యాన్స్ చేసింది. వావ్ సూపర్, నేను చెప్పానా మన ప్లాన్ సక్సెస్ అవుతుందని అనగానే అక్కడే ఉన్న సుచిత్ర అవును సిద్ధు, ఈ విషయంలో క్రెడిట్ మొత్తం నీదే. విశిష్ట రావడం, ఆ రౌడీకి దూరం చేయడం, ఇక్కడికి తీసుకురావడం, తన లైఫ్ సెటిల్ చేయడం, అబ్బా తలుచుకుంటేనే పిచ్చ సంతోషంగా ఉంది. హే అంటూ తీన్మార్ స్టెప్ వేసింది. వైషు కూడా విజిల్ వేస్తూ సూపర్ హిట్ నీ ప్లాన్ సూపర్ హిట్ ఓ బావా అంటూ చేతులు పట్టుకొని రై రై మని ఎగురుతుంటే సిద్ధు నవ్వుతూ వాళ్ళిద్దరిని చూస్తుంటే అప్పుడే వచ్చిన సురేంద్ర వాళ్ళకేసి కోపంగా చూస్తున్నాడు. సురేంద్ర కోపంగా వచ్చి సుచిత్ర చేయి పట్టుకొని బరబరా లోపలికి లాక్కెళ్ళి డోర్ వేశాడు. అది చూసి వైషు బావా కొంపదీసు మన ప్లాను మామయ్య లీక్ చేయడు కదా? చెయ్యడు. ఆ సంగతి రౌడీనా మమ్మీ చూసుకుంటుంది. నువ్వు నా సంగతి చూసుకో అంటూ రూమ్లోకి తీసుకెళ్ళి కళ్ళు మూసుకో అన్నాడు. వైషు కళ్ళు మూయగానే మెడకి ఏదో పెడుతున్నట్టు స్పర్శ తెలుస్తుంది. సిద్ధు తనని కొంచెం దూరం నడిపించి ఇప్పుడు కళ్ళు తెరువు అన్నాడు. వైషు కళ్ళు తెరవగానే తన మెడలో దగదగలాడుతూ డైమండ్ నెక్లెస్. ఇది ఎందుకు ఇప్పుడు అని అడిగి సిద్ధు బావ మూడంతా మాయం చేసింది. సిద్ధు ఉఫ్ అంటూ తనని వదిలి వైషు నువ్వు ఇవాళ చాలా హ్యాపీగా ఉంటావని నాకు తెలుసు, అందుకే నీ కోసం ఇది కొన్నాను అంటూ మొహం చిన్నబుచ్చుకున్నాడు. వైషు నవ్వుతూ నేను హ్యాపీగా ఉంటానని నీకెలా తెలుసు అని అడిగింది. అదంతే, నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అని సిద్ధు చెప్పగానే ఆహా ఇంకేం తెలుస్తున్నాయి అంటూ నెక్లెస్ తీసింది వైషు. అదేంటి మామ్కి చూపించవా, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని అడిగాడు ఆశ్చర్యంగా. బావా నాకు గోల్డ్ డైమండ్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అర్థం చేసుకో. అండ్ ఇంత కాస్ట్లీ గిఫ్ట్స్ ఎందుకు తెస్తున్నావు నువ్వు అని అడిగింది ఆశ్చర్యంగా. సిద్ధుకి ఏం అర్థం కాలేదు. పాపం పిల్లోడు కామ్గా బయటికి వెళ్ళిపోయాడు. వైషు తన ఫోన్ తీసి వీడియో ఆన్ చేసి నాకు తెలుసు బావా నీకు నేనంటే ఇష్టమని, నేను నీకు సేమ్ టు యూ అని చెప్పే వరకు ఆగలేకపోతున్నావు. ఆడపిల్లలకి కావాల్సింది కాస్ట్లీ గిఫ్ట్స్ కాదు బావా, దమ్ము ధైర్యం కేరింగ్ ఉన్న మగాడు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా పక్కన నేను ఉంటా అనే భరోసా. సరే నీ ప్రేమ ఎలా తెలియచేస్తున్నావు అది నాకు అర్థమైంది. అక్క లైఫ్ ఒక తీరు అయ్యే వరకు నువ్వు వెయిట్ చేయలేకపోతున్నావు. కనీసం ఎగ్జామ్స్ అయ్యేదాకా ఆహా నువ్వెంతో కష్టపడి ఆ ప్రాజెక్ట్ అయ్యే వరకు కూడా ఆగలేకపోతున్నావు. హుఫ్ అంటూ వీడియో ఆఫ్ చేసింది. అక్కడ సురేంద్ర శుచి మతి ఉండి పనులు చేస్తున్నావా అని అరిచాడు. నువ్వు ఊరుకో సూర్య, నీకేం తెలియదు. విశిష్టాన్ని ఎలాగైనా వీరా నుంచి విడదీయాలి అని అంటుంది సుచిత్ర. ఎందుకు అని అడిగాడు సురేంద్ర కోపంగా. తనకి వాడేంటి మాకు నచ్చలేదు అంటుంది సుచిత్ర. ఆ సంగతి విశిష్ట చెప్పాలి, తనకి వీరా కరెక్ట్ కాదు అని. నువ్వు నీ కొడుకు కాదు, ఈ విషయం నీకెన్నోసార్లు చెప్పాను, అయినా మళ్ళీ మళ్ళీ వెళ్తున్నావు వాళ్ళ మధ్యలోకి. ఇంకోసారి విశిష్ట విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదు అంటూ బయటికి వెళ్ళి సిద్ధు అని కేక వేయగానే హా డాడ్ అంటూ వచ్చి వచ్చాడు సిద్ధు. సుచిత్ర వైషు కూడా వచ్చారు. సురేంద్ర హూ ది హెల్ ఆర్ యు మ్యాన్ టు ఇంటర్ఫియర్ బిట్వీన్ దెమ్ అంటూ కోపంగా చూశాడు. అంటే డాడ్ పాపం విశిష్ట తనతో ఎన్ని బాధలు పడుతుందో అని అంటూ ఆగాడు సిద్ధు. మామ ఎందుకు మీరు ఆ వీరా విషయంలో అంత కన్సర్న్ చూపిస్తున్నారు అని అడిగింది వైషు ఆశ్చర్యంగా. నా కన్సర్న్ వీరా విషయంలో కాదు, విశిష్ట విషయంలో. అదెందుకు అర్థం కాదు మీకు? ఒప్పుకుంటా వీరా రౌడీ దొంగ, సో వాట్? ఆ విషయం విశిష్టకి తెలుసు కదా,
అయినా తనతోనే ఉంటుంది. అలాంటప్పుడు తనకి లేని బాధ మీకెందుకు? సరే తనని ఇక్కడికి తెస్తారు. వీరా రాడని అనుకుంటున్నారా? మీ పెళ్ళయ్యి 40 రోజులైంది. నువ్వు, సిద్ధు అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారు? అదే విధంగా వాళ్ళ విషయంలో మారి ఉండొచ్చు. ఇప్పుడు రౌడీ అనుకున్నవాడు రేపు మారి మంచి లెవెల్‌కి రాడని ఏంటి? ఆ! ఏంటి? మళ్ళీ చెప్తున్నా వీర ఎలాంటి వాడైనా సరే విశిష్ట తనని యాక్సెప్ట్ చేసి ఉంటే మీరు పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేసి వాళ్ళని విడదీయాలని చూస్తే చూస్తూ ఊరుకోను. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అంటూ ముగ్గురి వైపు చూసి లోపలికెళ్ళాడు. ముగ్గురు ఒకరినొకరు చూసుకొని అనుకున్నారు. విషిరా వరల్డ్. వీరా బయటికొచ్చి జాన్ రా నాతో అంటూ తన నడుంపై చెయ్యి వేసి తీసుకెళ్ళాడు. విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్గా వచ్చి పక్కన కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు. చెప్పు ఎక్కడికి వెళ్దామని అడుగుతాడు వీరా. విశిష్ట ఏం మాట్లాడలేదు. నిన్నే జాన్ అంటూ తనని తట్టాడు వీరా. విశిష్ట తన చెయ్యి తోసి కామ్గా కూర్చుంది. హో అలిగావా? సరే నీ వీరాలోని కొత్త యాంగిల్ చూస్తావా అని అడిగాడు ప్రేమగా. విశిష్ట అయినా సరే మాట్లాడట్లేదు. అదేంటో జాన్ నువ్వు ఓకే చెప్పినప్పటి నుంచి నీ మీద కోపం రావడం లేదు. ఇంకా చెప్పాలంటే నేను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యూ జాన్ అంటూ చెయ్యి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. విశిష్ట సేమ్ టు యూ అంటూ మొహం తిప్పుకుంది. వీరా నవ్వుతూ ఏంటి నవ్వుతూ మాట్లాడవు కానీ సేమ్ టు యూ అని మాత్రం చెప్తున్నావు అని అడిగాడు. విశిష్ట తన వైపు చూడకుండా బయటికి చూస్తుంది. సరే నీకోసం సాంగ్స్ పెట్టనా? నాకైతే అంత నచ్చావు కానీ నీకోసం అంటూ బ్లూటూత్ ఆన్ చేశాడు. విశిష్ట వెంటనే ఆఫ్ చేసింది. షో అంటూ కోపంగా చూసి జాన్ ఏంటిప్పుడు అని అడిగాడు. విశిష్ట నో ఆన్సర్. వీరా కామ్గా డ్రైవ్ చేస్తూ ఐస్ క్రీమ్ షాప్ కనబడగానే కార్ ఆపి తను దిగి వెళ్ళి డోర్ తీసి రా అన్నాడు. విశిష్ట రాను అన్నట్లు తలూపింది. సరే నువ్వు ఇక్కడే ఉండు అంటూ వెళ్ళాడు వీరా. మై స్వీట్ డాన్ ఇంతలా మారిపోయావేంటి? లవ్ యూ కానీ మా పేరెంట్స్ దగ్గరికి పంపమంటే మాత్రం ఎందుకో మొండికేస్తున్నావు అని అనుకుంటుంది విశిష్ట మనసులో. వీరా లోపలికి వెళ్ళి ప్యాంట్ జేబులో నుండి విశిష్ట ఫోన్ తీశాడు. విక్రమ్ నెంబర్కి కాల్ చేశాడు. గౌతమి లిఫ్ట్ చేసి బయలుదేరావా పెద్దోడా అని అడిగింది. వీరా అన్నాడు సీరియస్గా. గౌతమి ఆ గొంతుకి వణికిపోయి విక్రమ్ దగ్గరికి వెళ్ళి స్పీకర్ ఆన్ చేసింది. ఎవరు అని అడిగింది మరలా. వీరా అని చెప్పాను నీకు అర్థమైంది. నువ్వు చేసిన యాక్టింగ్ చాలు కానీ ఫోన్ నీ మొగుడికి ఇవ్వు అన్నాడు సీరియస్గా. గౌతమి విక్రమ్ వైపు చూసింది బేలగా. ఏం పర్లేదు మాట్లాడు అని విక్రమ్ సైగ చేశాడు. ఆహా ఆయనకి యాక్సిడెంట్ అయింది కోమాలో ఉన్నారు అన్నది భయంగా. కోమానా తొక్క నటించింది చాలు మామా అన్నాడు వెటకారంగా. విక్రమ్ ఫోన్ తీసుకొని నీ తెలివికి నిజంగా ఫిదా అయ్యారా? ఏంటి ఇదంతా నా కూతురికి వినిపించి తన దృష్టిలో నన్ను దిగజారుద్దామనా అన్నాడు నవ్వుతూ. చచ్చా నాకంత అవసరం లేదు. మన మధ్య బెట్ నాకు గుర్తుంది మామా. నీకు ప్రొఫెషనల్గా మాత్రమే దొంగని కానీ నువ్వు దొంగలా యాక్ట్ చేసి నీ కూతురికి నీ మీద జాలి కలిగేలా చేసుకుంటున్నావు అన్నాడు వీరా. మరి ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అంటాడు విక్రమ్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ ఆల్సో అని అంటూ కౌంటర్ ఇచ్చాడు వీరా. మనోళ్ళు వీరా నువ్వు ఇంగ్లీష్లో నేను కూడా షాక్. వార్ బిట్వీన్ విక్రమ్ అండ్ వీరా అంటాడు విక్రమ్. లవ్ బిట్వీన్ విషీరా అంటాడు వీరా. విక్రమ్ సూపర్ రా నాకు మంచి కిక్ వస్తుంది నీతో బెట్ అనగానే వీరా సేమ్ డైలాగ్ రా తెలుగులో అంటాడు. హే యూ నన్ను రా అంటావా ఎన్ని గుండెలు అంటూ అరిచాడు విక్రమ్. ఒక్కటే గుండె ఉండేది అది ఈ మధ్యనే నీ కూతురు కావాలి అని తీసేసుకుంది. హో అయితే పంపడానికి భయపడుతున్నావా? భయమా? నాకా అంటాడు వీరా. నీకే లేకపోతే ఎందుకు పంపడం లేదు చెప్పు అని విక్రమ్ అనగానే సరే పంపుతా. 2 రోజుల టైం నీకు ఏం చేస్తావో ఎన్ని కథలు పడతావో పడు. నా జాన్ నా కోసం 3వ రోజుకి నా దగ్గర ఉంటుంది. అది కూడా తనంతట తానే వస్తుంది అనగానే విక్రమ్ వెరీ గుడ్ మగాడివి అనిపించావు అనగానే వీరా అది ఎటు 3 నెలల్లో తేలుస్తుంది నా మగతనం గురించి అనగానే విక్రమ్ షటప్ అంటాడు. వీరా కూడా యూ షటప్ అంటూ ఫోన్ కట్ చేసి ఐస్ క్రీమ్ తీసుకొని విశిష్ట దగ్గరికి వెళ్ళాడు. తను అప్పటిదాకా కార్ దిగి అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని ఆనందంగా చూస్తూ వీరా రావడం చూసి గమ్మున కారెక్కింది. వీరా వచ్చి అయితే నా మీద మాత్రమే కోపం ఇంకా ఎవరితో లేదు. ఎందుకు జాన్ నన్ను చూసి కారెక్కావు దిగు అన్నాడు నవ్వుతూ. విశిష్ట కామ్గా దిగి ఐస్ క్రీమ్ తీసుకొని కార్ ఫ్రంట్ ఎక్కి కూర్చొని తినడం స్టార్ట్ చేసింది.
వీరా తన దగ్గరకు వచ్చి రెండోది ఇచ్చి ఇది నీకే అన్నాడు. విశిష్ట 2 తింటుంది మాపే ఫేస్తో. రివర్స్ అయినట్లున్నాం కదా అంటూ చుట్టూ చూసి బుగ్గ కొరికాడు వీర. విశిష్ట అలాగే తింటూ అంటూ సగం ఇచ్చింది. నాకు పడవ ఇలాంటివి, నువ్వు పండుగ చేసుకో అంటూ పక్కన కూర్చున్నాడు. జాన్ ఏదో ఒకటి మాట్లాడు అన్నాడు వీర. విశిష్ట తినడం కంప్లీట్ చేసి అంటూ తల అడ్డంగా ఊపి కారు దిగింది. రా కాసేపు కూర్చో అని పిలుస్తుంటే విశిష్ట కారుకి పెద్దగా హార్న్ కొట్టింది. వీర ఫాస్ట్గా వచ్చి నీకేమైనా పిచ్చా, ఎందుకు అలా కొడుతున్నావు అని అడిగాడు విసుక్కుంటూ. విశిష్ట మళ్ళీ కొట్టబోతుంటే వీర కారుకి తన చేయి పట్టుకున్నాడు. విశిష్ట చేయి విడిపించుకుంటుంటే వీర తనని దగ్గరగా తీసుకొని సరే వెళ్ళు అంటూ లిప్స్ అందుకున్నాడు. విశిష్ట తనని వదులుతుంటే ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. 5 నిమిషాల తర్వాత విశిష్ట సిగ్గుపడుతూ నిజంగానా అని అడిగింది. ఏంటి అంటూ కార్ స్టార్ట్ చేశాడు వీర. మనం నిజంగా హైదరాబాద్ వెళ్తున్నామా? మనం కాదు నువ్వు అంటూ కార్ యూటర్న్ తీసుకున్నాడు. అదేంటి నువ్వు రావా నాతో అని అడిగింది కంగారుగా. రాను, నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. కానీ అది కాదు డాన్, నువ్వు రావచ్చు కదా ప్లీజ్ అని అడిగింది. నేనెందుకు జాన్, నువ్వు వెళ్ళు, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా. విశిష్టాకెందుకో మనసు చివుక్కుమంది. అలా కాదు, నువ్వు రా, ఏదైనా రూమ్ తీసుకుందాం. నువ్వు అక్కడ ఉంటే నేను వెళ్ళి అమ్మ నాన్నని చూసొస్తా, సరేనా? లేదు జాన్, నాకు నిన్ను పంపించడమే అసలు ఇష్టం లేదు, కానీ నీ కోసం తప్పడం లేదు అనగానే ఆహా నేను నిన్ను వదిలి ఉండలేను డాన్ అంటుంది. నేను చెప్పేది అదే జాన్, నిన్ను వదిలే నేను ఉండలేను. అయితే రా నాతో అంటుంది విశిష్ట. కుదరదు, చూడు జాన్, నాకు నచ్చని పనులు ఇంతవరకు ఒకరి కోసం చేయలేదు. కానీ అంటూ కార్ సైడ్ కాపి ఎందుకో నీ కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. అది కూడా నువ్వు సంతోషంగా ఉండే పనులు మాత్రమే. అలా అని నాకు నచ్చని పనులు చేయమనకు, అర్థమైందా అని అడిగాడు. ఏంటో అర్థమైనట్లే ఉంది, కానీ ఏం అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం అర్థమైంది, నువ్వు చాలా మారిపోయావు, అది నా కోసం. ఐఎమ్ వెరీ హ్యాపీ మై డియర్ డాన్ అంటూ సంతోషంగా హక్ చేసుకుంది. నువ్వు ఇలా చేస్తే నాకు ఏదో చేయాలనిపిస్తుంది, తర్వాత నీ ఇష్టం అన్నాడు వీరా. విశిష్ట వీరా చెవిలో ఏ డాన్, లవ్ యూ సో మచ్. ఒకసారి మా నాన్న పరిస్థితి ఓకే అవ్వని, ఆ ఏదో ఇంకేదో కూడా చేద్దు అంటూ నుదుటిన కిస్ చేసింది. చూద్దాం, నువ్వైతే రా ముందు అంటూ తనని వదిలి కార్ స్టార్ట్ చేశాడు వీర. అదేంటి అలా అంటున్నావు, నేనెందుకు రాను అంటూ బొంగ మూతి పెట్టింది విశిష్ట. ఏమో, మీ వాళ్ళని చూసి దాన్ని మర్చిపోతే అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ జరిగితే జరగదు అంటుంటే మళ్ళీ అంటుంది విశిష్ట. ఎహే విను, మధ్యలో అడ్డొస్తావు అంటూ కోపంగా చూశాడు. అంటూ మొహం చిన్నబుచ్చుకొని చెప్పు అన్నది. సరే, నువ్వు వెళ్ళాలి అంటే నీతో ఒకళ్ళు తోడు రావాలి, చెప్పు ఎవరిని పంపించను అని అడిగాడు. వీరా రావాలి తోడు అంటూ చెవి కొరికింది. ఏయ్ వేషాలు ఇయ్యకు, సురేఖని తీసుకెళ్తావా అని అడిగాడు వీర. సుబ్బు అన్న అంటుంది విశిష్ట. నాకు వాడితో పనుంది అంటాడు వీర. అయితే ఖాళీ అన్నా అని అడుగుతుంది విశిష్ట. సరే మరి, రేపు పొద్దున్నే నువ్వు ఖాళీ కారులో వెళ్ళండి సరేనా అనగాని ఏంటి ఇంత సడన్గా ఒప్పుకున్నాడు ఎందుకు అని అనుకుంటుంది మనసులో విశిష్ట. ఇంత సడన్గా ఒప్పుకున్నాడేంటి అని ఎక్కువ ఆలోచించకు అని కార్ ఫాస్ట్ పెంచాడు. ఇంటికి వెళ్ళేసరికి అందరూ కూడా భోజనం చేస్తున్నారు. వాళ్ళలో సుబ్బు కూడా ఉన్నాడు. చిట్టికి అసలు సంగతి తెలిసి అందరి వైపు కోపంగా చూస్తున్నాడు. వీర సుబ్బు నాతో రా అంటూ పైకి వెళ్ళాడు. సుబ్బు లేచి హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే అయ్యో సుబ్బు అన్న తినేసి వెళ్ళు అన్నది విశిష్ట. పర్లేదులే వచ్చి తింటా అంటూ వెళ్ళిపోయాడు. విశిష్ట అండ్ అందరూ వైపు చూసి నేను హైదరాబాద్ వెళ్తున్నాను, ఖాళీ అన్న నాతో వస్తున్నాడు అన్నది ఆనందంగా. అందరూ కూడా షాక్. నేనా, నీతోనా అంటూ ఆశ్చర్యంగా చూశాడు. నువ్వే, నాతోనే అంటూ నవ్వింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతోంది స్టోరీ అనేది విక్రమ్ అక్కడికి వెళ్ళిన తర్వాత విశిష్టాని మళ్ళీ రిటర్న్ పంపదలుచుకోలేదు. అక్కడ విక్రమ్ యాక్ట్ చేస్తున్నాడని విశిష్టకి తెలిసిన తర్వాత విశిష్ట ఎలా రియాక్ట్ అవుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.